అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోనికి కూడా పోవచ్చు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మీ గ్రహ నక్షత్రాలను బట్టి ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల నష్టం జరిగే అవకాశం అయితే హెచ్చుగా కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు మీకు స్త్రీ నుండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మెడలో హనుమాన్ రక్షా యంత్రం ధరించండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ప్రియమైన వారితో కొన్ని తేడాలు తొలగించే ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారు మరి డబ్బు సంపాదించడానికి ఒక ప్రణాళిక కూడా చేస్తారు. శత్రులతోటి ఈరోజు ప్రశాంతంగా వ్యవహరిస్తారు. ఓర్పుగా మాట్లాడతారు. కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నాలు అన్ని విధాలుగా చేస్తారు. ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఉంటాయి. కుటుంబంతో సమయం గడుపుతారు. మరియు ఈరోజు ఓపిక వహించటం ద్వారా మీకు మంచి ప్రయోజనం అనేది చేకూరబోతోంది. అదృష్టం మద్దతు కూడా మీకు లభిస్తుంది. స్నేహితుల సహాయంతో పని జరుగుతుంది. కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాధులు అయితే చెదిరిపోతాయి. ఇక మీరు ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థిక పరంగా నష్టం కూడా చేకూరుతుంది. బాగా డబ్బు కూడా ఆసుపత్రుల వెంట ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు దోష నివారణ కొరకు అనారోగ్య సమస్యల నుండి తొలగించుకోవడానికి, ఈ సమస్యల నుండి బయటపడడానికి పరిహారం చేసినట్లయితే కనుక మీకు చక్కగా అన్ని దోషాలు పరిహారమై అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. దీని కొరకు మీరు మిరియాల దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు చక్కగా 11 నల్ల మిరియాలను తీసుకొని ఆ 11 నల్ల మిరియాలను ఒక మట్టి ప్రమీదలో 3 వత్తులు వేసి దాంట్లో ఆవాల నూనె పోసి ఆ ఆవాల నూనెలో ఈ 11 మిరియాలు వేసి ఆ 3 వత్తులను కూడా మీరు చక్కగా చేతిలో పట్టుకొని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు ఆ యొక్క మిరియాల దీపాన్ని పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. తిరిగిన తర్వాత మొత్తం ప్రదేశాలలో తిరిగిన తర్వాత ఆ మిరియాల దీపాన్ని ఇంట్లో నైరుతి మూలాన పెట్టేయాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత రాత్రిపూట ఉదయం కొండెక్కినటువంటి దీపాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి 11 మిరియాలను పచ్చకర్పూరంతో కాల్చేసి మీరు ఆ యొక్క బూడిదను చెట్లకు వేసేయండి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగించబడి మీకు ఉన్న ఇక అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక మీకు అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటకు రావడం అనేది సాధ్యమవుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగించబడి పాజిటివిటీ వస్తుంది. ఇక అనారోగ్య సమస్యలన్నీ తొలగించబడతాయి. ఆరోగ్యం మీ వంత అవుతుంది. ఒక చక్కని ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు. దాంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగించబడతాయి. ధనలక్ష్మి యోగం కూడా కలుగుతుంది. ఇక అప్పుల బాధ కూడా తొందరగా తీరిపోతుంది. డబ్బు లాభం మొత్తం కూడా మీ చేతికి అందుతుంది. ఈరోజు ఈ రాశి వారు గౌరవం పెరిగే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. సంగీతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆనందం పెరుగుతుంది. ప్రయాణం ప్రయోజనకరంగా సాధ్యమవుతుంది. మనసు యొక్క ఆందోళన కూడా తొలగించబడుతుంది. వృత్తిపరమైన కేసులను కూడా పెండింగ్లో ఉంచడం మానుకోండి. కేవలం లక్ష్యంపై మాత్రమే దృష్టిని పెట్టడం వలన మీ పనులు పూర్తవుతాయి. ఖర్చు మరియు బడ్జెట్ను మీరు సమానంగా ఉంచండి. ఈరోజు మీరు లాభాల పరిస్థితుల్లో వ్యాపారం అయితే కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు. మరి కొత్త ప్రణాళికలను కూడా సిద్ధం చేయడానికి ఇది మంచి సమయము. మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి కూడా ఇది ఒక మంచి సమయంగా తెలుస్తుంది. ఆత్రుతతోటి ఎటువంటి విషయాల్లో కూడా పెట్టుబడి అనేది మీరు పెట్టకండి. డబ్బు కుటుంబానికి సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించబడతాయి. ఈ పరిహారము వలన ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. ప్రియమైన వారితో తేడాలు ఉండవచ్చు. జాగ్రత్తగా విషయాలు నిర్వహించండి. కుటుంబంతో సమయం గడిపే ప్రయత్నాలు చేయండి. అదృష్టం మద్దతు లభిస్తుంది. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి. లక్కీ సంఖ్య 39. లక్కీ కలర్ అయితే ఆవాలు. పరిహారం తర్వాత మీరు ఈరోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించి పచ్చకర్పూరంతోటి మీరు దీపాన్ని వెలిగించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.